గుడ్ ఈవినింగ్. నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వరుణ్. నిత్యం దేశంలో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నా వాటన్నిటిని మీకు అందించడానికి మా రిపోర్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు కూడా భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రితో మొదలు పెడితే భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారిని ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పించింది. అయితే ప్రతి మంగళ బుధ గురువారంలో వీలు కల్పించారు ఆలయ అధికారులు. దాదాపు రోజుకు 3 రోజుల్లో 4 నుంచి 5 గంటల వరకు కూడా ఈ ఉచిత దర్శనం ఇస్తున్నారు. అటు విఐపీలకు ముఖ్య దినాల్లో పండుగ వేళలో ఉచిత దర్శనం అంటూ ఈవో స్పష్టం చేశారు. ఇది మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం దక్షిణ అయోధ్యగా పిలువబడుతోంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు 100 రూపాయల టికెట్, అలాగే 500 రూపాయల టికెట్ దర్శనం కల్పిస్తూ ఉచిత దర్శనం కూడా ప్రజలకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో భద్రాచలంలోని స్థానికంగా ఉన్నటువంటి ప్రజల కోసం ఉచితంగా వారికి వారంలో 3 రోజుల పాటు మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజుల్లో కూడా సాయంత్రం పూట 4 నుంచి 5 గంటల వరకు తమ భద్రాచలం స్థానిక భక్తులకు ఉచితంగా కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో వీరు ఉచిత దర్శనానికి వచ్చే ముందు తనకు సంబంధించినటువంటి స్థానికతను గుర్తించినటువంటి ఓటర్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, అలాగే పాన్ కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, స్థానికతను తెలిపేటువంటి ఈ యొక్క గుర్తింపు కార్డు జిరాక్స్ తోటి ఆలయానికి వచ్చినట్లయితే ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి నిన్న ఆలయ ఈవో రమాదేవి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇందుకు కొంత భక్తుల నుండి ఈ ఉచితంగా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క ఉచిత దర్శనం సాయంత్రం వేళల్లో కాకుండా ఉదయం సమయాల్లో కల్పించినట్టయితే ఆధ్యాత్మికతకు అర్థం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క భక్తుల్లో భిన్న వాదన వినిపిస్తోంది. ఈ తరుణంలోనే సమయపాలన లేకుండా ఈ యొక్క ఉచిత దర్శనాన్ని భద్రాచలం స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సమయపాలన లేకుండా ఉచిత దర్శనం కల్పించినట్లయితే వారి యొక్క వీలును పట్టి కూడా వచ్చి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సమయపాలన పాటించడం వల్ల అధికంగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రద్దీ కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమయపాలన లేకుండా ఉచిత దర్శనం కల్పించాలని చెప్పేసి కూడా మరికొంత భిన్నవాదన వినిపిస్తోంది వరుణ్. రైట్. అయితే ఉచిత దర్శనానికి సామాన్య భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు? వారికి అంటే ఎక్కువగా ఉచిత దర్శనం కాబట్టి ప్రతిరోజు ప్రతి 3 రోజులు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఆలయ అధికారులు. శ్రీనివాస్, అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే వారు స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో నిరంతరం వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వారికి కూడా పనుల నిమిత్తం అవకాశం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. వారికి వీలున్నటువంటి సమయాల్లోనే ఈ యొక్క ఉచిత దర్శనాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు సమయపాలన లేకుండా ఉదయం సమయాల్లోనే ఎక్కువగా భక్తులు రామాలయానికి దర్శనం కోసం వస్తూ ఉంటారు. వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి భక్తుల నుండి భిన్నవాదన వినపడుతున్న నేపథ్యం ఉంది. అలాగే ఈ యొక్క 3 దినాల్లో కూడా ముందుగాని ఎప్పుడైనా కూడా విశిష్టత ఉన్నటువంటి ప్రత్యేక పూజలు కావచ్చు, లేకపోతే విఐపీలు వచ్చేటువంటి ఉండొచ్చు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్న సమయాల్లో భక్తులకు ఈ యొక్క అవకాశం ఉండదని కూడా రామాలయ అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క భక్తుల తాకిడి కూడా నిరంతరం 3 రోజులే కాకుండా సమయపాలన 4 నుంచి 5 గంటల వరకే కాకుండా ఈ యొక్క నిరంతరం వారం రోజుల్లో కల్పించినా కూడా భక్తుల దర్శనార్థం వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ యొక్క దర్శనం ఉచిత దర్శనం ఏదైతే ఉందో వారికి కావలసినటువంటి సమయాల్లో ఉదయం పూట వచ్చేవాళ్ళు ఉదయం పూట వస్తారు, సాయంత్రం పూట వచ్చేవాళ్ళు సాయంత్రం పూట వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే వారు సమయపాలన లేకుండా అలాగే వారంలో 3 రోజులే కాకుండా నిరంతరము కొనసాగించినట్టయితే భక్తులకు వీలుంటుందని చెప్పేసి భిన్నవాదన భక్తుల నుంచి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది వరుణ్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే
భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతున్న పరిస్థితి. నెక్స్ట్ మనము కర్నూలు వెళ్దాం. కర్నూలు మంత్రాలయంలో టీడీపీలో అసమ్మతిత సెగలను అయితే మొదలవుతున్నాయి. దాదాపు రెండో ప్రకటన అయితే రెండో టికెట్లు అయితే జారీ చేసింది. దీంతో తిక్కారెడ్డికి బదులు రాఘవేంద్ర రెడ్డికి టికెట్ కేటాయించారని అయితే జరుగుతుంది. తన టికెట్ కేటాయించలేదంటూ తిక్కారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన అంశాలతో సొంత డబ్బులతో పార్టీ నేతలకు కృషి చేసిన తనకు టికెట్ కేటాయించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా తిక్కారెడ్డికి కేటాయించాలంటూ ఆయన వర్గం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నూర్ పాషా అందిస్తారు. నూర్ పాషా చెప్పండి. అరుణ్, అయితే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తెలుగుదేశం పార్టీ దాదాపు 95 సీట్లకు గాను జాబితా విడుదల చేసింది. అయితే నిన్న తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ ఉమ్మడి పార్టీలో అటు సైడ్ బీజేపీ పార్టీతో కలిసి అలయన్స్ లో పరిస్థితి. అయితే నిన్న తెలుగుదేశం విడుదల చేసినటువంటి దాదాపు 34 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు ఆశించి టికెట్ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలకు సంబంధించి కర్నూలు గతంలో పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేసుకున్న పార్టీని అనేక ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో తిక్కారెడ్డికి టికెట్ కేటాయిస్తుంది అధిష్టానం ఆశించిన సమయంలో తెలుగుదేశం పార్టీ తిక్కారెడ్డి కాకుండా రాఘవేంద్ర రెడ్డికి టికెట్ కేటాయించడంపై మంత్రాలయంలో తిక్కారెడ్డికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, తిక్కారెడ్డి వర్గము నాయకులు తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే మంత్రాలయం నియోజకవర్గంలో పలు కూడళ్లలో టైర్లను వేసేసి అగ్ని నిప్పు కూడా పెట్టడం జరిగింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిక్కారెడ్డి వర్గీయులు. అయితే ఈ సందర్భంగా తిక్కారెడ్డి కూడా మాట్లాడుతూ గతంలో ఇటీవల రోజుల క్రితము ఎన్నికల్లో కొత్తగా వేసుకున్నటువంటి నేపథ్యంలో తన ప్రజలైనటువంటి ఇదివరే తన అధిష్టానం చంద్రబాబు నాయుడు రాఘవేంద్ర రెడ్డికి టికెట్ వస్తుందని కూడా ఇదివరకే క్లారిటీ ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా తిక్కారెడ్డి నిన్న కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే తిక్కారెడ్డి ఒక్కటే చెప్తారు కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ తనకు టికెట్ ఖచ్చితంగా మరోసారి పునరాలోచించాలి, ఖచ్చితంగా టికెట్ తనకే ఇవ్వాలి. గతంలో నుండి కూడా తెలుగుదేశం పార్టీకి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకుపోతూ పార్టీని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి తనను కాదు కొత్తగా వ్యక్తి వైసీపీ ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ యొక్క వ్యక్తి తను రాఘవేంద్ర రెడ్డి తన అనుచరుడు వైసీపీ తన వ్యక్తికి ప్రత్యర్థి నాయకునికి సంబంధించి పార్టీ టికెట్ జరిగింది. మరోసారి టికెట్ ఇవ్వాలని అదే టికెట్ తో పాటు వర్గీయులు నాయకులు ఖచ్చితంగా నిరసన వేషాలు తెలుగుదేశం పార్టీపై వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది వరుణ్. అయితే ఇదే సమయంలో మనం చూసుకున్నట్టే తిక్కారెడ్డి మరోసారి చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పునరాలించాలి, మరొకసారి ఆలోచించిన తర్వాత తనకు టికెట్ కేటాయించాలి, లేని సమయంలో ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బరిలో ఖచ్చితంగా వీలైతే ఇండిపెండెంట్ గా కూడా నేను పోటీ చేసేందుకు సిద్ధమని తన అనుచరులు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే అనుచరులు తన అంగీకారం తెలపాలని పోతా జరిగింది. రైట్, థ్యాంక్ యూ నూర్ పాషా ఫర్ ది అప్డేట్. నెక్స్ట్ మనము మెదక్ వెళ్దాం. మెదక్లో సంగారెడ్డి జిల్లాలో స్కూల్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు 70 మంది ఒకే క్లాస్ రూమ్లో ఉంటున్నారు. వాళ్ళకి 5 క్లాసులు తీసుకుంటున్నట్లు కూడా టీచర్లు చెప్తున్నారు. సో విద్యార్థులు తక్కువగా ఉండడంతోనే స్కూల్పై అధికారులు కూడా చిన్న చూపు చూస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల దయనీయ పరిస్థితి ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. గత బీఆర్ఎస్ హయాంలో గొప్పగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించేందుకు చేపట్టినటువంటి మన ఊరు మనబడి పథకం కూడా పూర్తి స్థాయిలో నీరు గారిపోయిందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఏదంటే అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట సమీపంలో ఉన్నటువంటి పోసాన్పల్లి గ్రామం. అయితే ఈ గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది, ఒకటే తరగతి గది ఉంది. దాదాపు 70 మంది విద్యార్థులు ఈ తరగతి గదిలో విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా దాదాపు 5 తరగతులు కూడా ఇదే తరగతి గదిలో నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా
విద్యార్థులు కూడా చాలీ చాలని తరగతి గదులతో తీవ్ర ఇబ్బందులు అగచాట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్న వైపు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యాశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో మౌలిక వసతులు కల్పించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఇంకా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడైనా కూడా ఆందోళన నియోజకవర్గం నుంచి మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించి నూతన తరగతి గదులను నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాలి, నిధులు మంజూరు చేయాలని చెప్పి కూడా పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు కాకుండా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ అంశం మంత్రి దృష్టికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం అమ్మ న్యూస్ లో కథనం ప్రసారం చేశాక ఈ జిల్లా స్థాయి అధికారులతో పాటు మంత్రి దృష్టికి కూడా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రతినిత్యం పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పోసన్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మౌలిక వసతులు తరగతి గదులు లేకపోయినప్పటికీ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా కూడా తరగతి గదులు ఇచ్చి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే విద్యార్థుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పాఠశాల ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా ఇక్కడ తరగతి గదులు లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలకు అంటే జోగిపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలకు కూడా కొంతమంది విద్యార్థులు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదనపు తరగతి గదులు ఇస్తే కనుక వారంతా కూడా తిరిగి మళ్ళా ఇదే ప్రభుత్వ పాఠశాలలో వచ్చి చేరే అవకాశం ఉందని చెప్పి కూడా ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఉపాధ్యాయుల పనితీరు బాగా మెరుగుగా ఉన్నప్పటికీ కూడా తరగతి గదులలో ఏమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇవే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కూడా తరగతి గదుల నిర్మాణం చేపట్టి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అటు వివిధ పార్టీల నేతలు కాకుండా విద్యార్థి సంఘాల నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే సునీల్ చూసుకున్నట్లయితే అంటే విద్యార్థులు చాలా ఆసక్తితో ఉన్నా కానీ టీచర్లు ఉపాధ్యాయుల ఆసక్తితో ఉన్నా కానీ విద్యార్థులు అక్కడ కొరతగానే వాళ్ళ వసతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సో ఇంత జరుగుతున్నా కానీ ఉపాధ్యాయులు ఎందుకు పై అధికారులకి విన్నవించుకోవడానికి వాళ్ళు వెళ్ళడం లేదు? అదేవిధంగా ఇంతవరకు కూడా విద్యాశాఖకి తెలియదా ఇలాంటి ఘటన, ఇక్కడ ఇలాంటి దయనీయ పరిస్థితి ఇక్కడ స్కూల్లో ఉందని విద్యాశాఖకి ఇంతవరకు కూడా తెలియదా? ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం కూడా విద్య మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టాము, విద్యని మాకు పెట్టుబడి లాంటిదే విద్య అనేది కూడా కేసీఆర్ ప్రభుత్వం చాలా మంది నేతలు కూడా చెప్పిన పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సునీత మాత్రం ఇప్పటికీ మేము చాలా సందర్భాల్లో జిల్లా స్థాయి అధికారులకు, డిఓ స్థాయి అధికారులకు, అదేవిధంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులకు కూడా విన్నవించడం జరిగింది. పదుల సంఖ్యలో కూడా మేము అర్జీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేవలం చూస్తాం చేస్తామనే సమాధానం వస్తుంది తప్ప కార్యాచరణలో ఎక్కడ కూడా కార్యాచరణ చేపట్టలేదు. కార్యాచరణలో ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా సాక్షాత్తు ఉపాధ్యాయురాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మాటల్ని బట్టి మనం చూస్తే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు విద్యాశాఖ అధికారులు కొన్ని పాఠశాలల విషయంలో అని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే మన ఊరు మనబడి పథకం రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి. నెక్స్ట్ మనము వరంగల్ వెళ్దాం. వరంగల్లో ప్రజల కోసం పనిచేసే వారినే ప్రజాప్రతినిధికి ఎన్నుకోవాలని కడియం కావ్య అంటున్నారు. సో తనపై ఉన్న నమ్మకంతో ఎంపీ టికెట్ ఇచ్చిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తన తండ్రి కడియం శ్రీహరి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు తన గెలిపిస్తాయంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి చెప్పండి. రైట్ వరుణ్, ఇప్పటికీ ఒక ఉత్కంఠ వాతావరణంలో కూడా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని మాత్రము ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు బిడ్డ కడియం కావ్య కూడా ఇలా ఇవ్వడంతో కూడా చాలా మంది ఉద్యమకారులు అయితే ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ కడియం శ్రీహరి దరిదాపుగా కూడా రాజకీయాల్లో బీఆర్ఎస్ రాజకీయాల్లో ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని కూడా ఇలా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా టికెట్ ఆశించి కూడా టికెట్ అంటే గెలిచిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా కడియం కావ్యను కూడా గెలిపించుకో
గెలిపించుకొని ఎంపీ స్థానంలో నిలబెడతామని చెప్పి కూడా నమ్మకంతో కూడా ఇవాళ కడియం శ్రీహరి బిడ్డ అయినటువంటి కూతురు అయినటువంటి కడియం కావ్య కూడా అధిష్టానం టికెట్ కేటాయించడంతో కూడా ఉద్యమకారులు అయితే తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థి నాయకులే కావచ్చు ఉద్యమకారులే కావచ్చు వారికి కూడా కేటాయించాలని చెప్పి కూడా ఇలా చాలా వరకు కూడా ఉద్యమకారులు అయితే ఒక అసమ్మతి తెగను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి లోక్సభ స్థానానికి అయితే కడియం శ్రీహరి కూతురును ఆ ఎన్నిక పట్ల మేము వ్యతిరేకిస్తున్నాం, పూర్తిగా ఆయన దళిత దొర అని చెప్పి కూడా వారికి ఆ కడియం శ్రీహరికి సంబంధించిన అంటే తెలంగాణ ఉద్యమకారులు అయితే కడియం శ్రీహరిని అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే కడియం కావ్య మాత్రము ఒక ఆశ్చర్య వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. కడియం శ్రీహరి గెలిపే లక్ష్యంగా కూడా కడియం శ్రీహరి చేసిన పనులన్నీ కూడా మంచి పనులన్నీ కూడా అభివృద్ధి పనులను గతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కడియం శ్రీహరి పనిచేస్తూ అదే విధంగా కేసీఆర్ నమ్ముకొని అదే విధంగా ప్రజల కొరకు అయితే పనిచేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఆ ప్రజా పనులనే ఇవాళ నన్ను గెలిపించి తీరుతాయని చెప్పి కూడా ఒక కావ్య మాత్రము ఒక ధీమా అనే వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా భద్రకాళి టెంపుల్ లో కూడా కుటుంబ సమేతంగా కూడా ఇవాళ అమ్మవారిని మొక్కులు చెల్లించుకొని కూడా అంటే వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. కావ్య మాత్రము ఈ కంపల్సరీగా ఎంపీ టికెట్ నాకే వచ్చింది, ఎంపీగా నేనే గెలుస్తామని చెప్పి కూడా ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అట్లయితే ఇటు కాంగ్రెస్ వేవ్ రాష్ట్రంలో ఎక్కువగా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ వేవే ప్రజెంట్ ఇప్పుడే బీజేపీ బలపడతా ఉంది. సో ఇద్దరిని కావ్య తట్టుకోగలిగే శక్తి అక్కడ గెలుపొందే శక్తి కావ్యకి ఉందంటారా? అక్కడ స్థానికుల మాట వాక్మూలం ఏ విధంగా ఉంది? రైతు వరుణ్ ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడుస్తా ఉన్నప్పటికీ ఒకవైపు బీజేపీ నేతలే కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ నేతల వైపు కావచ్చు, కాంగ్రెస్ వైపే చూస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ కాంగ్రెస్ గూటికి మాత్రం చాలా మంది బీఆర్ఎస్ నేతలు చేరుతా ఉన్నారు. ఇప్పటికీ ఆ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అయితే ఇవాళ బీజేపీకి పోయిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆరూరి రమేష్ కు అక్కడ స్థానాన్ని అంటే వరంగల్ ఎంపీ స్థానాన్ని కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఒక ఉత్కంఠ వాతావరణంలో వరంగల్ పార్లమెంటు ఎన్నికలు అయితే అక్కడ స్థానం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ ఒక స్థానం మాత్రమే కేటాయించింది. బీజేపీ కాంగ్రెస్ అయితే మాత్రము ఇంకా ఎంపీ అభ్యర్థులను అయితే కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ బీజేపీలోకి ఆరూరి రమేష్ వెళ్ళిన వెంటనే కూడా అతని టికెట్ ఆశించి టికెట్ వస్తుందని చెప్పి నమ్మకంతో కూడా ఇలా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అయితే ప్రస్తుతానికి వద్దన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులతో పాటు కూడా బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీలో పోయిన ప్రస్తావన అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఆయన కిషన్ రెడ్డి సమక్షంలో కూడా బీజేపీలో చేరుతున్నట్టు కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతుందని చెప్తుంది. ఎప్పటికీ బీఆర్ఎస్ నేతలు అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బుజ్జగించినప్పుడు కూడా ఆరూరి రమేష్ ఆగకుండా మాత్రము వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కావ్య తట్టుకుంటుందా లేదా అని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ఇప్పటికే కేసీఆర్ బలపరిచారని చెప్పుకోవచ్చు. కేసీఆర్ అయితే ఇప్పటికే అధిష్టానం అయితే కావ్యకే కేటాయింపులో మాత్రం జాగ్రత్తని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ మాత్రం ఎంపీ స్థానాన్ని వరంగల్ ఎంపీ స్థానానికి అయితే చాలా మంది అంటే నేతలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి కావచ్చు. ఇప్పుడు ఇక్కడికి ఒక బలమైన నేతలు అంటే ఇటు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది, అటు మరో పక్క బీజేపీ కూడా కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఒక ఉత్కంఠ వాతావరణంలో కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులు అయితే దిగనున్న నేపథ్యం అయితే రంగంలో దిగనున్న నేపథ్యం కనపడుతుంది. కానీ కావ్య మాత్రం తట్టుకుంటుందా లేదా అని చెప్పి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ వైపే ప్రజలంతా అక్కడికి ప్రజలంతా చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఇప్పటికీ రాష్ట్రంలో 100 రోజులు పూర్తి చేసుకుని కూడా 6 గ్యారంటీలు కూడా అమలు చేసే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లో కూడా ఒక బలమైన కార్యకర్తను అయితే ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగనున్న నేపథ్యం అయితే ఉంది. అదే విధంగా బీజేపీ అభ్యర్థి కూడా దిగనున్నట్టు నేపథ్యం ఉంది. మరి ఇద్దరిని కూడా కావ్య తట్టుకుంటుందా లేదని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారు థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ మనము కాకినాడ వెళ్దాం. కాకినాడలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం కోటపై తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని వాసంశెట్టి సుభాష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా పార్టీ టికెట్ తనకి కేటాయించడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ పర్యటనలో కూడా అదేవిధంగా ప్రారంభించారు ప్రచార తత్వాన్ని కూడా అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి పట్టిన శనిని మేము వదిలిస్తాము 3 కూటమిగా కలిసానైతే సుభాష్ చెప్తున్నారు. దీని మీద పుట్టి అప్డేట్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని చెప్పండి.
4 మంది గెలుపు గుర్రాలను అయితే ప్రకటించారు. అందులో ఎప్పటి నుంచి రామచంద్రపురం సీటు ప్రకటిస్తారని కూడా చాలా మంది కళ్ళల్లో కూడా ఒత్తిలేసుకుని కూడా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. అంటే ముందు నుంచి కూడా రామచంద్రపురం జనసేనకి ఇస్తారని కూడా ఒక అపోహ అయితే ఉంది. కానీ నిన్న ఏదైతే చంద్రబాబు ప్రకటించిన 34 గెలుపు గుర్రాల్లో రామచంద్రపురానికి సంబంధించి వాసంశెట్టి సుభాష్ అయితే టీడీపీ నుంచి ప్రకటించారు. ప్రస్తుతం సుభాష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ముందు నుంచి కూడా రామచంద్రపురం సంబంధించి జనసేనకి ఇస్తారని చెప్పి జనసేన క్యాండిడేట్లు కూడా తిరగడం మొదలు పెట్టారు. అయితే సర్వేల ఆధారంగా ఐవీఆర్ సర్వేల ప్రకారం అంటే స్థానికంగా లోకల్ నాన్ లోకల్ అని ఒక తెర మీద కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా బయటకు వచ్చినా సరే మీకు మాత్రం సీటు అనౌన్స్మెంట్ చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేవలం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కంప్లీట్గా సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయిస్తూ ఉన్నారు. గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసే సీట్లు కేటాయిస్తున్నారు తప్ప వైసీపీ ప్రభుత్వం లాగా ఎక్కువ డబ్బులు ఎవరిస్తారు లేకపోతే ఎక్కువ ధనం ఎవరు ప్రోత్సహిస్తారో వాళ్ళ వెనకాల డబ్బు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూస్తున్నారు తప్ప వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం కేవలం గెలుపు గుర్రాలకి మాత్రమే చోటిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అన్న తెర మీద తీసుకొచ్చారు. గతంలో చూసుకున్నట్లయితే రామచంద్రపురం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఎమ్మెల్యేలు గెలుపొందారో వాళ్ళంతా కూడా నాన్ లోకల్. మరి మీ విషయంలో ఏ విధంగా? ఈ లోకల్ నాన్ లోకల్ అనేది ఫీలింగ్ కొంతమంది సృష్టించిందే తప్ప యాక్చువల్గా నేను ఇతర రాష్ట్రం నుంచో లేకపోతే ఇతర దేశం నుంచి వచ్చినాను కాదు. ఇదే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చిన వాడిని నేను కూడా. కాబట్టి ఇక్కడ పరిస్థితులు కోనసీమలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా పరిస్థితులు ఒకలాగే ఉంటాయి. కాబట్టి స్థానికేతరుడు అనే సమస్య రాదు. కేవలం అతను చేయగలడా లేదా, ఈ అభ్యర్థి సుభాష్ అనేవాడు చేయగలడా లేడా, ఏదైనా అభివృద్ధి చేయగలడా లేడా, లేకపోతే సాయం చేసే గుణం ఉందా లేదా అనేది నా జన్మస్థలం అమలాపురం కాబట్టి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అది పరిగణలోకి తీసుకుంటారు తప్ప స్థానికుడా కాదనేది కాదు. పని చేయగలడా చేయలేడా, ఒక కార్యకర్తకి ఆపద వచ్చినప్పుడు వెన్నంట ఉంటాడా లేదా అనేది చూస్తారు తప్ప స్థానికత అనేది చూడని నా భావన. అదే కానీ చూస్తే ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు వైసీపీ కార్యకర్తలు అధిక తక్కువ సంఖ్యలో ఉన్నారు ఇందాక చూసినట్టయితే. మరి అదే టీడీపీ ఊర్లుగా ఇంటిమేషన్ కూడా లేకుండా టీడీపీ జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడికి నాకు కూడా రావడం జరిగింది తొలిసారి వచ్చినప్పుడు. సార్ ఇప్పుడు మీరు కూడా వినే ఉంటారు, రామచంద్రపురం సంబంధించి ఆశావాహులు చాలా మంది ఉన్నారు. ఇటు రేవు శ్రీను కావచ్చు, లేదంటే జనసేనకు సంబంధించి పులిశెట్టి చంద్రశేఖర్ కావచ్చు, ఇటు ఎవరైతే మన దొరబాబు చిక్కల దొరబాబు వీళ్ళంతా కూడా ఆశలు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్తారు? స్టార్టింగ్ యాక్చువల్గా ఈ పార్టీ వేవ్ ఎక్కువగా ఉంది. టీడీపీ జనసేన అలయన్స్ అనే వేవ్ ఉవ్వెత్తునేసింది. అదే వైసీపీ కార్యకర్తలు అయితే, వైసీపీ కేడర్ అయితే ఎవరు సిద్ధంగా లేరు పోటీ చేయడానికి. నాకు తెలిసి అప్పుడే 8వ విడత 9వ విడత రిలీజ్ చేస్తూ ఉన్నాడు ఆయన. అలాగే నాకు తెలిసి ఎలక్షన్కి 10 రోజులు ఉందనక కూడా విడుదల చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే క్యాండిడేట్స్ దొరకట్లేదు వాళ్ళకి. సో క్యాండిడేట్స్ దొరకని వైను అక్కడైతే అధిక సంఖ్యలో ఈ ఆశావాహులు ఈ టికెట్ల కోసం జనసేన టీడీపీ వైపు చూడటం జరుగుతూ ఉంది. కాబట్టి మేము అందరం ఒక మాట మీద ఉన్నాం, ప్రజలు కూడా అందరూ ఒక మాట మీద ఉన్నారు. ఈ జనసేన టీడీపీ అలయన్స్ని 150 నుంచి 120 సీట్లను గెలిపించుకుందాం అనే కృతనిశ్చయంతో జనం ఉన్నారు. కాబట్టి కేడర్ అలాగే ఉంది, ప్రజలు అలాగే ఉన్నారు. సో అందరూ కలుపుకుని వెళ్తాం, కలిసి పోరాడతాం. ముందు నుంచి కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎవరైతే రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారో అతనికి ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వద్దని కొంతమంది వ్యతిరేకత, అంటే బీసీ నాయకుల్లోనే కొంతమంది విడిపోయి అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. సో దాన్ని బట్టి మీకు ఇక్కడ సీట్ ఇవ్వడం అంటే వాళ్ళు మళ్ళీ పార్టీ నుంచి బయటికి వెళ్తారా, లేదంటే వాళ్ళు ఎవరైతే బయటకు వెళ్ళారో వాళ్ళంతా మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఎవరు పార్టీని విడిచి వెళ్ళరండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ప్రతి కార్యకర్త చెప్పేది ఏంటంటే ఈ క్యాండిడేట్ కావాలా ఆ క్యాండిడేట్ కావాలని కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సింబల్, సైకిల్ సింబల్ అనే దానికి అలవాటు పడిపోయారు తరతరాల నుంచి కూడా. ఆ సింబల్నే చూస్తారు తప్ప ఈ చిన్న చిన్న నాయకుల మధ్యన వచ్చిన గొడవలను ఎప్పుడు కూడా అవి పరిగణలోకి తీసుకోరు. ఎప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అనగదొక్కాలనే ప్రయత్నంలోనే పూర్తిగా టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ సిద్ధంగా ఉంది. అందులో ఈ చిన్న చిన్న గొడవలు ఉన్నా సరే అందరం కలుపుకుని ముందుకెళ్లే పరిస్థితి కార్యకర్తల్లోని ఇటు నాయకుల్లోని కూడా అలాగే ఉంది. ఇప్పుడు వచ్చి సుమారు 120-140 సీట్లు ఎన్నో ప్రకటించడం జరిగింది. ఆ 125 సీట్లు ప్రకటించడం జరిగింది. ఎక్కడ కూడా
గొడవలు లేవు, ప్రశాంతమైన వాతావరణం ఉంది. మరి అది అలాగే ఎక్కడ రాజీనామాలు కూడా లేవు. అడపాదడప 1-2 ఉండొచ్చు, కానీ అదే వైసీపీ నుంచి చూస్తూ ఉంటే వలస వస్తూ ఉన్నారు. ఇక్కడ డోర్లు క్లోజ్ చేశారు, టీడీపీ జనసేన అలయన్స్ డోర్ క్లోజ్ చేసిందన్నా సరే దొడ్డుదారిలో అన్నా సరే ఏదో రకంగా పార్టీలో చేరిపోవాలని ఉర్రోతలు ఊగుతూ ఉన్నారు నాయకులందరూ కూడా. వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మేది ఎవరు లేరు. వైసీపీ ప్రభుత్వం కూడా క్లియర్గా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మొన్నే ఒక ఇంటర్వ్యూలో ఆయన పొరపాటును కాదు కానీ ఫుల్గా ఫిక్స్ అయ్యి నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. అదేవిధంగా జనం కూడా ఓడించడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిద్ధపడుతున్నారు. ఫైనల్ గా మీ మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మీకు సీట్ అనౌన్స్మెంట్ చేశారు. అంటే చాలా మంది ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా మీరే కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అదే మీరు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎంత మెజారిటీతో చంద్రబాబుకి మీరు ఎమ్మెల్యే తీసుకోగలుగుతున్నారు? నాకు తెలిసి కన్నీ విని ఎరగని రీతిలో ఇక్కడ మెజారిటీ రాబోతా ఉంది. ఇది క్లియర్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే జనం అందరూ కూడా ఈ రాక్షస పాలనని అంతమొందించాలి, ఇది సైకో పాలన కింద ఉంది. ఓ సైకో ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించడం జరిగింది. మీరు చూసినట్టయితే ఆ పులికేసి సినిమా చూసుంటారు. ఆ పులికేసిలో రాజు ఎలా యాక్ట్ చేస్తున్నాడో ప్రస్తుతం జగన్ గారు కూడా పులికేసి సినిమాల్లో రాజులాగే యాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక ఛాన్స్ అనుకుంటూ వచ్చి అనేక మంది టీడీపీ జనసేన కార్యకర్తల మీద కేసులు పెట్టడం జరిగింది. ప్రశ్నించే గొంతుంటే కేసులు పెట్టడం, అదేవిధంగా డోర్ డెలివరీ చేశారు. ఎంతోమంది బీసీలను చంపేశారు ఈ ప్రభుత్వం. వెన్నుముక్కగా నిలిచింది. ముఖ్యంగా గుంటూరులో మీరు చూసినట్టయితే గౌడన్న అబ్బాయిని నోట్లో పేపర్లు చుట్టేసి కిరసనాలు వేసి అంటించి చంపేసిన 15 బెయిల్ వచ్చిన 10 రోజులకే దీపావళిలో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కనీసం కండిషన్ బెయిల్ ఉన్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళు రెడ్లు కుర్రవాళ్ళు కాబట్టి వెనకేసుకుని వచ్చింది ఈ ప్రభుత్వం. అలాంటి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది. ఈ రాక్షస పాలనని ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు. 10 నుంచి 15 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటారు. ఖచ్చితంగా ఏదైతే నా మీద నమ్మకంతో నాకు అయితే అభ్యర్థిగా ప్రకటించారో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాను. రాబోయే ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి టీడీపీ. ఇక మహబూబా నగర్లో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే కట్టుకున్న భర్తను తన తండ్రితో కలిసి చంపేసిన వైనం కూడా కనిపిస్తూ ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేవరకద్ర నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలే దీనికి కారణం అన్నట్లు తెలుస్తూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే అనుమానం నెపంతో అల్లుడిని హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆదివారం జరిగిన ఈ సంఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే మూసాపేట మండలం వేముల గ్రామానికి చెందిన ఏదైతే అంజయ్య అనే వ్యక్తిని తన మామ అయిన కురుమూర్తి గ్రామానికి సాయన్న అనే వ్యక్తిని తన మామ అయిన వెంకటన్నని హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే నమ్మకంతో ఇంటికి పిలిపించి హతమార్చి కురుమూర్తి గ్రామ సమీపంలోని ఒక వాగులో పూడ్చిపెట్టిన వైనమైతే ఉంది. మనం ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నాము. అయితే వారి బంధువులు కూడా ఇక్కడ రోదనలు మిన్నంటాయని చెప్పొచ్చు. ఏదైతే ఒక్కగానొక్క కొడుకును ఇలా అర్ధాంతరంగా చంపి వాగులో పూడ్చిపెట్టడంపై మృతుని బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దానికి సంబంధించి మృతుని అక్క అయినటువంటి ఆమె మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ప్రధానంగా మీ తమ్ముని మృతికి కారణం ఏంది? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనుమానంతోనే చంపిండ్రు సార్ మా తమ్ముని. అనుమానంతోనే చంపితే మేమే ఏమన్నాం, అట్లా ఆడపిల్లని చంపొద్దు చిన్న, నిన్ను చంపుతారంటే నన్ను చంపుతారు, కొండపోతారు, ముగ్గురు ఉండరు అని చెప్పిండ్రు సార్. తమ్ముడు చంపుతాడు అన్నాడు, వాళ్ళ మామ చంపుతా అన్నాడు, వాళ్ళ కాకాయ చంపుతాడు అన్నాడు సార్. ఇంటికి వచ్చి కూడా 2-3 సార్లు కొట్టిపోయిండు. వాళ్ళ చిన్న ఆయన వాళ్ళ తమ్ముడు వచ్చి కొట్టిపోయిండు సార్. వాళ్ళ ఆయన కొట్టిండు. ఏంటికంటే నేను ఇంకోంతన పోయి కాపురం చేస్తాను, నీకు అవసరం లేదని చెప్పింది సార్. మా తమ్మునికే మేము మూసిపెట్టి వద్దు నాయన పిల్లలైన అని చెప్పిన సార్. ఇదే అనుమానమే సార్. మా తమ్మునే తాడ్చిపెట్టింది. ఆయన పిల్లలు లేరు, ఎవ్వరు లేరు సార్ మాకు. మా నాయనకు 3 బిడ్డలు పుట్టినాం. ఇంకా తమ్ముడు కూడా పుట్టిలేడు అనుకుంటాను సార్. ఇప్పుడు ఇంకా చచ్చిపోయినాక మేమేం చేస్తాం సార్? ఇంకా మా అమ్మ నాయనను కూడా చంపేస్తారు సార్. వాళ్ళని మాత్రం ఉండనియరు సార్. మా అమ్మ నాయనను కూడా చంపేస్తారు. అట్లాంటి మనుషులు సార్. ఎంతమందితో నా అమ్మ నాయనని చంపేస్తారో మాకు తెలియదు సార్. నా అన్న నాకు కావాలి సార్. నా అన్నని నాకు తెప్పియండి సార్. దూరం నుంచి నా అన్న కానం రాజానికి వెళ్ళి వచ్చి ఇక్కడ చంపేయడానికి ఏం అవసరం ఉంది సార్? మేము 3 ఆడపిల్లలం సార్. మా తోనికి రాకుండా దానితోనికి వచ్చి నా అన్నని చంపేసిండ్రు
చంపేస్తారు సార్ వాళ్ళు. నా అన్న నాకు కావాలి సార్, నా తల్లిదండ్రుని కూడా వాళ్ళు చంపేస్తారు సార్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారమ్మా మీ అన్న వదిన కొట్లాడంగా? మీరు ఎప్పుడైనా చూసినాను సార్. సంబంధాల నుంచే అక్కడ ఇక్కడ అంతా పెట్టుకొని ఆమె ఈ పని చేసింది సార్. మా ఊళ్ళో ఏములలో ఉండరు, ఇక్కడ ఉండరు సార్. వాళ్ళు రెండు దిక్కులో ఉండరు, రెండు దిక్కులో ఉండే నా అన్నని చంపినారు సార్. వాళ్ళు రెండు దిక్కులో ఉండరు, ఒక్క దిక్కు లేరు సార్. నా అన్నని వాళ్ళు అక్కడ ఉండరు, ఇక్కడ ఉండరు. ఇక్కడ అక్కడ ఉండి నేను మస్తు చూసిన సార్. చూసిన చంపుతామని కూడా చెప్పింది, నా అన్నని చంపేస్తామని చెప్పింది. మా అమ్మ నాయనని కూడా చంపేస్తారు సార్. మా అమ్మ నాయనని కూడా చంపేస్తుంది ఉండని. అది గొర్రకానికి వస్తా నేను దవాఖానకు చూపించి కడుపులో నొప్పి ఉండే మా అన్నకు కొంచెం నిన్న మొన్ననే వచ్చింది. మొన్న 5 రోజులకు మందులు ఇచ్చిండ్రు. ఆ నుంచి తీసుకొని పోయి గొర్రకు మందులు దాపిండు. ఆడ ఉంటే వచ్చిండు. ఆ నుంచి రా నేను వస్తా, నన్ను తోలుకపోదురా గొర్రకాడికి అని చెప్పిండు. వచ్చింది మా అన్న, వచ్చింది కూడా నాకు తెలియదు. మా పెద్దక్కతోనే మాట్లాడిందంట సార్. మా పెద్దక్కతోనే నేను ఇట్లా ఊరికి వస్తుండా అని చెప్పిందంట. మంచిగా రా తమ్ముడా అని చెప్పిందంట మా అక్క. మంచిగా వచ్చిందంట, ఇంటికి వచ్చిందంట. మా మేనమామ కొడుకు గొర్రె కాడ దేశంలో ఉన్నాడు సార్. దేశంలో ఉన్నవానికి నేను ముట్టినా నా పెళ్ళంతో ఇక్కడ మంచం మీద ఇంటికాడ కూర్చున్నా అని చెప్పిందంట సార్. చెప్పినాక ఇంకా మాకు ఇంకా అదే లాస్ట్ ఫోన్ అంట సార్. పొద్దుగాల మళ్ళీ ఆయమనే ఫోన్ చేసి వచ్చిండా అని మా పెద్దక్కని అడిగిందంట సార్. మా పెద్దక్కని అడిగితే మా అక్క మళ్ళా ఎంకనే మా అక్క ఫోన్ చేస్తే మా అన్న ఫోన్ కలిసిలే స్విచ్ ఆఫ్ అయింది సార్. అంతే సార్. మీ అన్నను 10 తారీఖు చంపినారు మీరు ఆరోపిస్తారు. ఈ 5 రోజులు అయింది చనిపోయి. మీరు ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? మీకు ఎట్లా అనుమానం వచ్చింది? మంగళవారం రోజు, సోమవారం రోజు వరకు వస్తాడని అనుకున్నాం సార్. వచ్చిలేడు. మంగళవారం రోజు పోయినాం. పొద్దుగాల 9 గంటలకు పోతే కూడా ఆ సార్ వాళ్ళు ఇంకొకసేపు అని సాయంత్రం వరకు మమ్మల్ని ఆనే కూర్చోబెట్టుకున్నారు సార్. ఆనే కూర్చోబెట్టుకొని సాయంత్రం కంప్లైంట్ తీసుకున్నారు. మీరు ఇంటికి వెళ్ళిపోంటారమ్మా అని చెప్పిండు. 3 ఎక్కడ కంప్లైంట్ చేశారు? చింతకుంట మండలంలో సార్. చింతకుంట మండలంలో మేము కంప్లైంట్ చేయడానికి వస్తే ఆమె సర్కార్ దవాఖానలో నాకు నోట్లే రక్తం పోతుంది, ఇది అవుతుందని జాయిన్ అయింది సార్. దవాఖానలో జాయిన్ అయింది. మేము రాసాల నుంచి వస్తుంటే కూడా మేము కుర్మూర్తి కాడ వస్తుంటే మా మేనమామకు ఫోన్ చేసి రా ఇంటికి వచ్చి అన్నం తిని పోదాం, దాకా కంప్లైంట్ కాడికే పోదాం, పోలీస్ కంప్లైంట్ కాడికి పోదాం అని చెప్పింది సార్. మా మేనమామ పోలీస్ కంప్లైంట్కే పోదాం అమ్మా, నేను ఇంటికి పెళ్లికి రాను, అన్నది పెళ్లి అని వచ్చి లేను, నీ ఇంటికాడ బువ్వ తిన్నికే నేను రాను, కంప్లైంట్ కాడికే పోతా అని చెప్పిండు సార్ నా మేనమామ. ఏదైతే అక్రమ సంబంధాల నెపంతో ఈ హత్య జరిగినట్టు, అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నాడని తన అన్నను తన కొడుకును చంపినట్టు కూడా తల్లి వాళ్ళ బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఇదే విషయమై గొడవలు కూడా జరిగినట్టు ఏదైతే ఆమె గాయత్రి 3 నెలల క్రితం తల్లిగారి ఇంటికి వచ్చినట్టు గత ఆదివారం ఆమెనే భర్తకు ఫోన్ చేసి ఇక్కడికి రావాలంటూ పిలిపించుకున్న నేపథ్యంలో ఈ హత్య జరిగి పూడ్చిపెట్టినట్టు కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు పోలీసు యంత్రాంగానికి అధికారులు కూడా పూర్తి న్యాయం చేయాలంటూ ఎవరైతే దీనికి మా అన్నను మా కొడుకును చంపినారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్.